ముందు తర్వాత గుర్తించారు. కానీ రాహుల్ గాంధీ పేరు తీసుకొచ్చి రాహుల్ గాంధీకి చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఉంది అని చెప్పే ప్రయత్నం ఒక కొత్త స్ట్రాటజీయా? ఆయన ఏమన్నా కొత్త రాజకీయం ఏమన్నా మొదలు పెట్టారా జగన్? ఒక్క దెబ్బకి 3 పెట్టలు ఇది. ఒక్క దెబ్బకే 3 పెట్టలు. నెంబర్ 1, జగన్ మాట్లాడిన మాట మోడీ దగ్గరికి వెళ్తుంది. ఓకే, వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. తెలుగుదేశం ఏం కాంగ్రెస్తో కలిసి ట్రావెల్ చేయట్లేదు, కానీ నమ్మదగ్గ మిత్రుడు కాదు. మిత్రుడే బీజేపీకి మిత్రుడే. అవకాశం లేదు కాబట్టి బీజేపీ వెంట వెళ్తున్నారు, కానీ అవకాశం వస్తే అటైనా వెళ్ళగలరు. నెక్కు వచ్చి ఉంటే మన సినిమా చూపించుండేవాళ్ళు. అంటే కాంగ్రెస్ కూడా కనుక ఇంకో 25 సీట్లు వచ్చుంటే అవును ఖచ్చితంగా అదే రాహుల్ గాంధీ ఫీల్ అవుతోంది పాపం. ఇంకో 25 సీట్లు కనుక ఐఎన్డీఏ కూటమికి వచ్చుంటే, ఐఎన్డీఏ కూటమిలో ఈ భాగస్వామి పక్షాలకి ఏమొస్తాయి? కాంగ్రెస్కే రావాలి 25 సీట్లు. వచ్చుంటే చంద్రబాబు నాయుడు ఏకంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ పార్టీకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ స్థాయిలో జరిగి ఉండేది. అవ్వలేదు. ప్లస్ అందుకని చంద్రబాబు గారు కూడా కూల్గా ఉన్నారు. రెండో పక్కన పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఆయన తెలుగుదేశంతో మనమే అనేకసార్లు డిబేట్లో మాట్లాడుకున్నాం. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం అధికారిక కూటమి.